హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మన్షిత్. వన్స్ అగైన్ వెల్కమ్ టు స్కామ్ ఫైండర్ ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి బిట్ కాయిన్స్ గురించి. ఫ్రెండ్స్, హౌ టు ఎర్న్ బిట్ కాయిన్స్, బిట్ కాయిన్స్ని ఎలాగ సంపాదించాలి. సో ఆ బిట్ కాయిన్స్ కోసం మీరు రోజుకి 35,000 శాతోషీస్ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో ఆ సైట్ ఏంటో చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, దీనిలోకి వెళ్ళిపోతే మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంక్ న్యూ వేజ్ అని ఉంది. సో ఈ న్యూ ఏజ్ బ్యాంక్ అసలు ఇది దేని గురించి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, న్యూ ఏజ్ బ్యాంక్ ఈజ్ ఎ స్టార్ట్అప్ ఆఫ్ న్యూ జనరేషన్. వీఆర్ ద నంబర్ 1 బిట్ కాయిన్ బ్యాంక్ అండ్ వీ క్రియేట్ ద న్యూ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎర్నింగ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూజింగ్ ద బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ బ్యాంక్ న్యూ ఏజ్ ఏంటి అంటే ఇది బిట్ కాయిన్ బ్యాంక్. అంటే ఏంటంటే ఇది ఒక వెబ్సైట్, ఒక బ్యాంక్ లాగా అనమాట. దీనిలో ఏంటి అంటే మనం బిట్ కాయిన్స్ అనేవి సంపాదించవచ్చు. Providing credit lines to clients in BTC currency, we expand the opportunity to earn on credit. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక బ్యాంక్ లాంటిది, ఒక వెబ్సైట్, ఒక బ్యాంక్ లాంటిది. అది ఏంటంటే ఓన్లీ క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ సంపాదించుకోవడానికి మనకి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. గివింగ్ టు ఇన్వెస్టర్స్ అన్ ఆపర్చునిటీ టు పర్చేస్ డిపాజిట్ కార్డ్స్ బై యూజింగ్ ద సేఫ్ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్. We increase capitalization of our bank, pay investors high interest, increase the level of capitalization of funds and give opportunities for further growth and development. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏం లేదు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. వీళ్ళు ఏంటి అంటే అసలు దీనిలో ప్రొసీజర్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి జెన్ డెస్క్ చాట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళతో చాట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ఉన్నారో లేదో తెలీదు. చూడండి, చాట్ స్టార్టెడ్ ఆటోమేటికల్లీ. ప్లీజ్ వెయిట్ ఫర్ అన్ ఏజెంట్, దేర్ ఆర్ 1 విజిటర్స్ వెయిటింగ్ టు బి సర్వ్డ్. అది వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి లైవ్ సపోర్ట్ ఉంది ప్రస్తుతానికి. సో మనం ఏది అడిగినా కూడా వాళ్ళు మనకి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది కూడా చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే న్యూ ఏజ్ బ్యాంక్ జనరేట్స్ ప్రాఫిట్ బై ద సేమ్ మెథడ్స్ యాజ్ ఎనీ అదర్ కమర్షియల్ నాన్ గవర్నమెంట్ బ్యాంక్ ఆఫ్ ద వరల్డ్ డస్. అన్ని బ్యాంకుల లాగానే ఇది కూడా జనరేట్ చేస్తుంది. బట్ ఇదేంటి అంటే బిట్ కాయిన్ బ్యాంక్. సో బిట్ కాయిన్ బ్యాంక్ అనేది ఇదేదో బ్యాంక్ అనుకోదు, ఇది ఒక వెబ్సైట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 35,000 శాతోషీస్, STH అంటే శాతోషీస్ పర్ డే. చూడండి, ఫ్రీ 500 శాతోషీస్ పర్ విత్డ్రా. సో ఫ్రెండ్స్, అసలు దీనిలో ఎట్లాగా వర్క్ చేయాలి ఇంకా చెప్పాలి అంటే చూడండి, ఫ్రీ డిపాజిట్ కార్డ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ నెసరీ టు పే మనీ. దిస్ కార్డ్ బ్రింగ్స్ టు ద ఓనర్ 35,000 శాతోషీస్ ఏ డే ఫ్రీ ఆఫ్ చార్జ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ రైట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. వాచ్ ద గ్రోత్ ఆఫ్ యువర్ బ్యాలెన్స్ ఆన్లైన్, యూజ్ ఆల్ ఆపర్చునిటీస్ టు ద ఫుల్లెస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా ఒక కార్డ్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. మన వెబ్సైట్ క్రియేట్ చేయగానే కార్డ్ అంటే ఫిజికల్ కార్డు కాదు, లోపల అకౌంట్లో. సో ఈ కార్డులు చూడండి, రోజుకి వచ్చేసి మనం 35,000 శాతోషీస్ సంపాదించుకోవచ్చు అంట వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అది మనకి ఫ్రీగా 35,000 శాతోషీస్ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఫర్ డైలీ వచ్చేసేసి. సో అలాగే ఈ కార్డు నుంచి, ఈ ఫ్రీ కార్డ్ నుంచి గోల్డెన్ కార్డ్, డైమండ్ కార్డ్, ప్రాఫిట్ కార్డ్, ఈ 3 కార్డ్స్లోకి మనం అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. గోల్డెన్ కార్డ్ అయితే డైలీ వచ్చేసి మనం ఎంత సంపాదిస్తామంటే 0.0076032 BTC. అదే డైమండ్ కార్డ్ అయితే 0.03, ఒక 0 తగ్గింది చూడండి. అదే ప్రాఫిట్ అయితే 0.425952 BTC మనం సంపాదించుకోవచ్చు. డూ యూ వాంట్ మోర్, గెట్ మోర్ విత్ అవర్ డిపాజిట్ కార్డ్స్. యూ విల్ బీ ఏబుల్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎర్న్ ప్యాసివ్లీ 200% ఆఫ్ ద పర్చేస్ సమ్. సింపుల్ అండ్ సేఫ్ పర్చేస్ ఆఫ్ ద డిపాజిట్ కార్డ్ విల్ మేక్ యువర్ లైఫ్ ఇండిపెండెంట్ అండ్ ప్రాస్పరస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, దీనిలో ఎలాగా? సో నేను ఇప్పుడు లాగిన్ అయి చూపిస్తాను ఫ్రెండ్స్. దీనిలో మీకు పెద్దగా మీకు ఏమి ఉండవు ఎట్లాగా సైన్ అప్ అవ్వాలి అనేది. అదేంటి అంటే మీకు మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మాత్రం అడుగుతుంది. తర్వాత మీకు మీ జీమెయిల్కి వెరిఫికేషన్ లింక్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఫర్ ఎవ్రీ 500 శాతోషీస్ అవ్వగానే ఇట్లా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే టేక్ టు మెయిన్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని క్లిక్ చేస్తే ఇక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. సో నాకు ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే నా కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది అన్నారు. అంటే ఏంటంటే ఫ్రీ డిపాజిట్ కార్డ్ ఈజ్ డిజేబుల్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ టు బై ద డిపాజిట్ కార్డ్ అండ్ నాట్ టు టైప్ ఏ క్యాప్చా ఈచ్ 20 minutes యాజ్ ఇట్ needs to be done when using free deposit card. But if you want to get satoshis free of charge, it is necessary to done the following compulsory provisions. Once again, we pay attention to the fact that at performing at once of all the 3 tasks, the approval video at the YouTube lo video పెట్టాలి. రీపోస్ట్ అట్ ద ఫేస్బుక్లో కూడా పంపించాలి.
రీపోస్ట్ అట్ ద ఇన్స్టాగ్రామ్. ఈ మూడిట్లో మీరు కనుక పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మళ్ళీ జనరేట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో పర్ డే వచ్చేసి 35,000 శాతోషీస్ అంటే చూడండి కంటిన్యూస్గా ఈ కార్డ్ అనేది ఫర్ ఎవ్రీ 500 శాతోషీస్ అవ్వగానే ఆగిపోతుంది. మనం ఏం చేయాలంటే ఒక 5 minutes ఒకసారి ఓపెన్ చేసి ఈ సైట్ అనేది ఆ 500 శాతోషీస్ విత్డ్రా చేయాలి. అప్పుడు మరలా స్టార్ట్ అవుతుంది అనమాట. 1 దగ్గర నుంచి 1 2 3 అట్లాగా ప్రతి 500కి ఒకసారి కార్డ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మనం విత్డ్రా చేస్తేనే మరలా 500 జనరేట్ అవుతాయి అనమాట. సో అలాగే చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇప్పుడు నేను శాతోషీస్ మనకి రోజుకి 35,000 శాతోషీస్. సరే క్యాలిక్యులేటర్ తీసుకుందాం. 35,000 ఇంటూ 35,000 శాతోషీస్ కదా. సో 35,000 ఇంటూ 30 days ఈక్వల్ టు 10,50,000 శాతోషీస్ మనం నెలకి సంపాదిస్తాం అన్నమాట దీనిలో. సో అంటే ఇప్పుడు చూద్దాము శాతోషీస్ టు యూఎస్డి అసలు ఎంత వస్తుంది అనేది. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టాను, మళ్ళీ టైప్ చేస్తాను. 10,50,000 శాతోషీస్ ఈక్వల్ టు 12.92 cents అంటే $13 వేసుకోండి. నెలకి మనకి $13 వరకు వస్తాయి అన్నమాట. నెలకి $13 అంటే ఎంత ఫ్రెండ్స్? $10 అంటే 700, 1000 రూపీస్. మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ శాతోషీస్ యాడ్ అవుతూ ఉంటాయి. అదే అలా చేయకుండా మనం కనుక ఈ కార్డులో నుంచి వచ్చిన 10,50,000 శాతోషీస్ని ఒక 2 months వరకు వెయిట్ చేసి ఈ గోల్డెన్ కార్డ్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ కార్డు, డైమండ్ కార్డు, వాటిలోకి అప్గ్రేడ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం జనరేట్ చేసుకోవచ్చు ఒక 2 months కనుక మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే. సో ఈ విధంగా మనం మనీ అనేది న్యూ ఏజ్ బ్యాంక్లో సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ న్యూ ఏజ్ బ్యాంక్ అనేది ట్రై చేయండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. దీనిలో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 35,000 శాతోషీస్ పర్ డే అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. డెఫినెట్గా మనం బాగా సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇట్లాగే దీనిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మనం సంపాదించిన శాతోషీస్తో అప్గ్రేడ్ అవుతూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా బిట్కాయిన్ వాల్యూ చాలా ఉంది ఫ్రెండ్స్. ఈజీగా మనీ అనేది సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్ దీనిలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్, దీనిలో మీరు చేయాల్సిన వర్క్ అనేది ఏమీ లేదు. ఎవ్రీ 5 minutesకి ఒకసారి ఆ కార్డులోకి వెళ్ళి 500 అవ్వగానే 500 విత్డ్రా చేసుకుంటారు దీనిలోకి. తర్వాత మీరు దీనిలో ఎట్లాగా విత్డ్రా చేయాలి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి మై బ్యాలెన్స్, ఇక్కడ మై రెఫరల్ బ్యాలెన్స్. మై బ్యాలెన్స్లో ఇక్కడ విత్డ్రా కనపడుతుంది కదా, ఈ విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మీ అడ్రస్ అనేది ఉంటుంది, బిట్కాయిన్ అడ్రస్ అనేది దీనిలో క్లిక్ చేయాలి. సో ఎక్కడ చేస్తాం అది? సెట్టింగ్స్ ఉన్నాయి, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మై పర్సనల్ డేటా, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, చేంజెస్, బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇక్కడ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బిట్కాయిన్ అడ్రస్ సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేసి బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తాము. చేంజ్ అడ్రస్ ఇక్కడ మీరు అడ్రస్ ఇవ్వగానే చూడండి ఇక్కడ ఎంటర్ న్యూ బిట్కాయిన్ వ్యాలెట్ అని వచ్చేసింది. సో మీ బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ చేంజ్ కొట్టేసేయండి. చేంజ్ కొట్టేస్తే అయిపోతుంది. సో తర్వాత మీ ఈమెయిల్ కానీ లేకపోతే మీరు పాస్వర్డ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడున్న బిట్కాయిన్స్ అన్నీ మీ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి. సో అక్కడ నుంచి మీరు ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నాకు వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. మీరు ఎట్లా చేసినా కూడా నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ట్రై చేయండి, పెద్ద వర్క్ ఏమీ కాదు. మీ కింద కూడా జాయిన్ చేసుకుంటుండండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఈజీగా బిట్కాయిన్స్ అనేవి ఫ్యూచర్లో బిట్కాయిన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో డెఫినెట్గా మనం బిట్కాయిన్స్ అనేవి సంపాదించుకుని పెట్టుకోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, నాతో కాంటాక్ట్ అవ్వండి. నేను డెఫినెట్గా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి మన ఛానల్ గురించి చెప్పండి, డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మనీషిత్ సైనింగ్ ఆఫ్.